తెలంగాణలో ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. రాబోయే 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రత భారీగా పెరగనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి జిల్లాల్లో తీవ్ర వడగలుపులు వీచే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పొడిగా ఉండి వేడి ఎక్కువగాను ఉక్కపోత కొనసాగుతుండటంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని సూచిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇక ఇవాళ రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. రాబోయే 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి జిల్లాల్లో తీవ్ర వడగల్పులు ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పొడి, వేడి, ఉక్కపోత కొనసాగుతుండటంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని సూచిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇక ఇవాళ రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరస్పాండెంట్ అరుణ్ సిద్ధంగా ఉన్నారు. అరుణ్, ప్రస్తుతానికి ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? రమణ, మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదైతే అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో రోజు రోజు కూడా ఎండ తీవ్రత పెరిగింది. ఈ నేపథ్యంలోనే కూడా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్తో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా దీని ఎండ ప్రభావం అధికంగా ఉన్న ముఖ్యంగా కూడా మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా తీవ్రంగా ఎండలకు అయితే ప్రజలు ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రత పెరగడంతో కూడా ఇళ్ల నుంచి బయటికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా కూడా ఏదైతే ఇదంతా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే 46.4 అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో 45.7 కూడా అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్నట్లు కూడా ఏదైతే వాతావరణ శాఖకు సంబంధించిన అధికారిగా వెల్లడించారు. ముఖ్యంగా కూడా మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా దీని ప్రభావం అధికంగా ఉన్నది. ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా ఏదైతే కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇద్దరు వ్యక్తులు అయితే ఏదైతే ఉపాధి హామీకి వెళ్ళినటువంటి ఒక వ్యక్తితో పాటు మరొక చింతలమానపల్లి మండలానికి సంబంధించి మరొక వ్యక్తి కూడా ఏదైతే వడదెబ్బతో కూడా మృతి చెందినట్టు కూడా తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మంచిర్యాల జిల్లాలో కూడా అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతాం. ముఖ్యంగా కూడా సింగరేణి ప్రాంతం, ఈ ప్రాంతంలో ఉండడంతో కూడా సింగరేణి వ్యాప్తంగా కూడా అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతాం. ముఖ్యంగా కూడా ఏదైతే మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా 4 గంటల వరకు కూడా వడగాల్పులు వీస్తూ కూడా ఈ వేడి గాడి అయితే వస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇప్పటికే కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏదైతే అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఏదైతే ఈ ప్రధాన కొరతల వద్ద కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి, చలవ బందీలు వేయాలంటూ కూడా కొంత డిమాండ్ అయితే ప్రభుత్వం ముందు, అధికారుల ముందు అయితే పెడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. కానీ అధికారులు మాత్రం తప్పనిసరి అవసరం ఉంటేనే మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల మధ్యలో అవసరం ఉంటేనే బయటికి రావాలి. బయటికి రాస్తే కూడా వడదెబ్బ కలిగేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అదే ముఖ్యంగా కూడా బయటికి వెళ్ళినటువంటి ఎవరైనా కానీ రుమాలు ధరించాలి, ముఖ్యంగా చల్లని పానీయాలను సేవించాలంటూ కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే ప్రజలకైతే సూచిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా వైద్యులు కూడా అదేవిధంగా చెప్తారు, చిన్నపిల్లలు ముఖ్యంగా వృద్ధులు మర్చిపోయి ఇళ్లనే ఉంచాలి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మరొక 2 రోజులు కూడా ఏదైతే మే 14 నుంచి 21 వరకు కూడా ఏదైతే ఎండల ప్రభావం అధికంగా ఉంటుంది అన్నట్టు మరో 2 రోజులు కూడా దీని ప్రభావం పెరిగే అవకాశం ఉన్నదని IMDA హెచ్చరించిన నేపథ్యంలో కూడా ప్రజలైతే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇటు అధికారులు, వైద్యులు అయితే ప్రజలకు సూచిస్తా ఉన్నారు, తప్పకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎండలో బయటికి వెళ్ళడానికి కూడా ఎటువంటి సాహసం చేయొద్దు. ముఖ్యంగా కూడా ఒకవేళ అత్యవసరం అయితే వెళ్తే కూడా ఖచ్చితంగా రుమాలు ధరించి వెళ్ళాలంటూ కూడా సూచన ఏదైతే ఇప్పటికే ప్రజలకైతే జిల్లా అధికారులు అయితే పిలిపించినటువంటి పరిస్థితి అయితే కొనసాగుతా ఉంది. రమణ.
ఓకే, థ్యాంక్ యూ అరుణ్.